ఆదాబ్. హైదరాబాద్ షాన్ మే నవాజిష్ అదో ప్రార్థనా మందిరం, ముస్లింల పవిత్ర స్థలం, 400 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రదేశం. హైదరాబాద్కు తరలివచ్చిన మక్కా పుణ్యక్షేత్రం. చార్మినార్కు కూతవేటు దూరంలో నిర్మాణమైన అద్భుత కట్టడం. చారిత్రకంగానే కాకుండా నిర్మాణాత్మకంగానూ ప్రత్యేకతను చాటుకుంటున్న నిర్మాణం అదే మక్కా మసీదు, నేటి మన హైదరాబాద్ షాన్. చార్మినార్ల రాయి వాడలే, మక్కా మసీదుల మట్టి వాడలేదని అంటుంటారు. అంటే ఈ మసీదు మొత్తం రాయితోని రాతి పొడితోనే కట్టినరట. నమాజ్ చేయడానికి వచ్చేటోళ్లే కాదు, పావురాలకు పావురంగ గింజలేయడానికి వచ్చేటోళ్ళు, మక్కా మసీద్ గొప్పతనం తెలిసి ఒక్కసారన్న చూసిపోదామని వచ్చేటోళ్లతోని మక్కా మసీద్ ఎప్పుడు సందడిగానే ఉంటుంది. గిది మసీదు, గిడికి ముస్లింలే రావాలి, కానీ గిడికి ఇతర మతాలోళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే ఏం చెప్పాలి, గీ మసీదు గొప్పతనం అట్లాంటిది. మరి అసలు గీ మసీదు ఎప్పుడు కట్టిండ్రు, ఎట్లా కట్టిండ్రు, ఎందుకు కట్టిండ్రో తెలవాలంటే హైదరాబాద్ నగర నిర్మాణం గురించి తెలుసుకోవాలి. క్రీస్తు శకం 1518లో సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ స్వతంత్ర రాజుగా గోల్కొండ సింహాసనం ఎక్కిండు. దాని నుండి ఆయన కొడుకులు మన్వన్లు 1580 దాకా గోల్కొండనే ఏలిండ్రు. అయితే 1580కి వచ్చేసరికి గోల్కొండలో జనాభా పెరిగిపోయింది, నీళ్లు సరిపోక అంటురోగాలు ఎక్కువైనాయి. దీనికోసం కొత్త నగరం కట్టాలని సోంచాయించిండు అప్పటి గోల్కొండ రాజు ఇబ్రహీం కులీ కుతుబ్ షా. దానికోసం మూసీ నది మీద పురాణా పూలు కూడా కట్టించిండు. కానీ ఇంతల్నే ఇబ్రహీం కులీ కుతుబ్ షా చచ్చిపోయిండు. ఆయన తర్వాత గద్దెనెక్కిన కులీ కుతుబ్ షా తండ్రి మార్గాన్ని అనుసరించిండు. కొత్త పట్టణం కోసం ఓ ప్రణాళిక సిద్ధం చేసిండు. గట్ట క్రీస్తు శకం 1592లో చార్మినార్ నిర్మాణం పూర్తయింది. గా తర్వాత 1594లో చార్ కమాన్లు కట్టిండ్రు. 1596లో బాద్షాహీ అషూర్ ఖానా, 1597లో జామా మసీద్ కట్టించిండు. కులీ కుతుబ్ షా తర్వాత మహమ్మద్ కుతుబ్ షా అధికారంలోకి వచ్చిండు. గాయన మక్కాలున్న మక్కా మసీద్ నమూనాల గిడవు మసీద్ కట్టాలని అనుకున్నాడు. అందుకే 1617లో మక్కా మసీదుకు శంకుస్థాపన చేసిండు. చారిత్రాత్మకం కావడం వెనుక కఠోర శ్రమ ఉంటుంది, చెక్కు చెదరని పటిష్టత ఉంటుంది, అంతకు మించిన దృఢ సంకల్పము ఉంటుంది. మక్కా మసీదు నిర్మాణంలో ఈ మూడు ఉన్నాయి. అందుకే ఈ మసీదు చారిత్రాత్మక కట్టడమైంది. 100 ఏళ్లు గడుస్తున్న చెక్కు చెదరని నిర్మాణంగా ప్రపంచ ఖ్యాతిగాంచింది. 1617లో చార్మినార్కు దక్షిణంలో మక్కా మసీద్ నిర్మాణం షురూ చేసిండ్రు. దీనికి మహమ్మద్ కుతుబ్ షానే తన స్వహస్తాలతోటి పునాది రాయేసిండట. గినకు ఇస్లాం అంటే మస్తు నమ్మిక. 12 ఏళ్ల వయసున్నప్పటి నుంచే రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తుండేనట. గంత గొప్ప అల్లా భక్తుడు మహమ్మద్ కుతుబ్ షా. దీని మీద మస్తు మషూర్ కథ కూడా ఒకటి ప్రచారంలో ఉన్నది. ఈ మక్కా మసీదుకు పునాది రాయేసేటప్పుడు ముస్లిం మత పెద్దలు మషూర్లో మస్తు మంది గిడికొచ్చిండ్రట. గప్పుడు కుతుబ్ షా గవాళ్ళని చూసి, నేను రాజును కాబట్టి నేనే శంకుస్థాపన చేయాలని ఏం లేదు, అల్లా భక్తులు ఎవ్వరైనా దీనికి పునాది రాయేయొచ్చు అనుకుంటా రోజుకు 5 సార్లు నమాజ్ చేసేటోళ్ళను ముందుకు రమ్మని పిలిచిండట. గమ్మత్తుగా ఎవ్వరు కూడా ముందుకు రాలేదట. గప్పుడు ఆయన ఆశ్చర్యపోయి, నా 12వ ఏట నుండే నేను రోజు 5 సార్లు నమాజ్ చేస్తున్నా అని చెప్పిండట. గట్ల గాయనకే పునాది రాయేసే అదృష్టం దక్కింది. పునాది రాయి అయితే వేసిండు గాని గది పూర్తవుడు మహమ్మద్ కుతుబ్ షా చూడలే. మహమ్మద్ కుతుబ్ షా తర్వాత అధికారంలోకి వచ్చిన అబ్దుల్లా కుతుబ్ షా, అబ్దుల్ హసన్ కుతుబ్ షాల కాలంలో కూడా ఈ మసీదు నిర్మాణం కొనసాగింది. వీరిద్దరితో కుతుబ్ షాహీ డైనస్టీ అంతమైంది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఔరంగజేబు కాలంలో ఈ మసీదు నిర్మాణం పూర్తయింది. 1617లో మొదలైన మక్కా మసీదు 1694లో గతమైంది.
అంటే 77 ఏండ్ల పాటు నిర్మాణం జరిగింది. మరి గిట్లెందుకు అయిందంటే గిది వెనుక మస్తు ముచ్చటున్నది. మక్కా మసీద్ నిర్మాణంలో వాడిన గ్రైనైట్ రాయి అఖండమైనదని చెప్తారు. దీనికోసం మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ దగ్గరలోనే ఓ పెద్ద రాతి కొండను దొవ్వి గ్రైనైట్ రాయిని తీసిండ్రట. 500-600 మంది రాత్రనక పగలనక పనిచేస్తే గాని గీ రాయి తీయలేకపోయినరట. గట్ల 170 అడుగుల పొడవైన ఏకశిలా రాళ్లను గాని నుండి ఎడ్ల బండ్ల మీద మసీద్ దాకా తీసుకొచ్చిండ్రట. దీనికోసం 1400 ఎడ్ల బండ్లను వాడిండ్రట. గంతేకాదు మసీదు నిర్మాణంలో 8000 మంది కార్మికులు నిరంతరం పనిచేస్తూనే ఉండేటోళ్ళట. చార్మినార్ కంటే 10 అడుగులు తక్కువ ఎత్తుండేలాగా మక్కా మసీదును కట్టిండ్రు. మక్కా మసీదు ఎత్తు 170 అడుగులు. మసీదు లోపల 67 మీటర్ల పొడవు, 54 మీటర్ల వెడల్పు, 23 మీటర్ల ఎత్తైన విశాలమైన హాల్ ఉన్నది. దీంట్లో ఒక్కటేసారి 3000 మంది నమాజ్ చేసుకోవచ్చు. దీని బయట మరో 10,000 మంది ఒక్కటేసారి నమాజ్ చేసుకోవడానికి వీలైనంత పెద్ద ప్రాంగణం ఉన్నది. మసీదు నిర్మాణం అంతా కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ స్టైల్ ఆర్కిటెక్చర్తో నిర్మితమైంది. మీనార్ల మీది గుమ్మటం, వాటి మీది మోటివ్స్ కుతుబ్ షాహీ ఆర్కిటెక్చర్ గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ఇక్కడి ఆర్చ్ల నిర్మాణం చార్మినార్, గోల్కొండలోని ఆర్చ్ల నిర్మాణాన్ని పోలి ఉంటాయి. మక్కా మసీద్ మెయిన్ హాల్ రూఫ్ 15 ఆర్చుల సపోర్ట్తోనుంటది. ఇవి కూడా ఒక్కొక్క దిక్కు 5 ఆర్చులు లెక్క 3 దిక్కుల 3×5 15 ఆర్చులు అన్నట్టు. 4గో దిక్కు మిహార్బ్ ఉంటది, అంటే ఖాళీగుండే పెద్ద గోడ. దీన్ని మక్కాకు ప్రతిరూపంగా చూస్తారు. ఇక దీంట్లో కనపడే డోమ్లు కూడా ఖురాన్ అనుసరించే కట్టిండ్రట. ఈ మసీదులా మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన పవిత్రమైన వస్తువులు ఉన్నాయంటారు. గాయన ఎంట్రుకొకటి ఇక్కడ ఉన్నదని చెప్తారు. గంతేకాదు ఈ మసీదు నిర్మాణంలో మక్కా నుండి తెచ్చిన రాయిని ఒకదాన్ని వాడిండ్రు. ఇగో గిడ కనిపిస్తుంది చూడండి, గిదే గా రాయి. ఈడికొచ్చినోళ్ళు తప్పకుండా దీన్ని దాకి దండం పెట్టుకుంటారు. గట్ల చేస్తే మక్కాకు పోయినంత పుణ్యం వస్తుందని నమ్ముతారు. మసీదులో కనిపించే షాండియార్లు కూడా 400 ఏండ్ల కిందటి. వీటిని అప్పట్లో స్పిరిట్ తోని ముట్టించేటోళ్ళట. ఇక మసీదు బయట దిక్కు మార్జిన్ వర్క్ ల ఎర్రగా కనిపిస్తున్నాయి చూడుండ్రి, గీ పలకలను మసీదు కట్టేటప్పుడు మక్కా నుండి స్పెషల్ గా తెచ్చిండ్రట. మసీదు లోపల నమాజ్ టైంలో చూయించే 5 రకాల ప్రత్యేక గడియారాలున్నాయి. మసీదు ప్రాంగణంలో ఔరంగజేబు కాలం నాటి టైంను గొలిచే కాలమాన చక్రం కూడా ఉన్నది. దీన్ని ఎత్తైన రాతి కట్టడం మీద ఏర్పాటు చేసిండ్రు. చార్మినార్, దాని పక్కనున్న భాగ్యలక్ష్మి దేవాలయం, మక్కా మసీదు ఇవన్నీ మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి. వీటితో పాటు ఆనాటి శిల్పకారుల అద్భుత కళా నైపుణ్యాలు కనిపిస్తాయి. మసీదు, దానిలోని మీనార్లు, ఆర్చులు, గుమ్మటాలు అన్నీ అద్భుత కళా నైపుణ్యానికి నిదర్శనాలే. మసీదులకు పోవాలంటే ముందు పెద్ద దర్వాజా ఉంటది. ఇది ఎంత ఎత్తుందో చూడుండ్రి. అరే తల పైకెత్తంగానే భలే కనబడ్డది కదా. సగం కోసిన తామర పువ్వు లాంటి డిజైన్. దీని మీద కూడా మొత్తం ఆర్ట్ వర్క్. గోడల మీద కూడా తామర పువ్వు ఆకారంలో ఉండే డిజైన్లు ఉన్నాయి. మసీదు మొత్తం పూర్తి స్థాయిలో లతలు, పువ్వులు, బొమ్మలు కనిపిస్తాయి. అంతా స్టక్కో వర్క్ తో నిండిపోయింటది. ఇదంతా కుతుబ్ షాహీ ఆర్కిటెక్చర్ గొప్పతనమే.
మసీదు లోపల నీటి కొలనుంటది. నమాజ్కు వచ్చేటోళ్ళు తప్పనిసరిగా చేతులు కాళ్ళు కడుక్కొనే లోపలికి పోతారు. ఇక మసీదులో ఓ దిక్కు నల్లరాయితో చేసిన పెద్ద మంచం కనిపిస్తది. గిదిని అప్పటి ఇరాన్ దేశపు రాజు ఔరంగజేబ్ కు కానుకగిచ్చిండట. కొద్దిసేపు దీని మీద కూర్చుంటే మనసులున్న కోరికలన్నీ తీరుతాయని, మళ్ళా మక్కా మసీదును సందర్శించే అవకాశం కలుగుతుందని నమ్మకం. దీని పక్కనే గ్రైనైట్ రాయితోని సింగిల్ స్టోన్లో చేసిన నీళ్ల తొట్టి కనిపిస్తుంది. గిది పువ్వులెక్కుండి మస్తు ముద్దుగా కనిపిస్తుంది. కుతుబ్ షాహీల తరువాత ఎక్కువ కాలం హైదరాబాద్ను పాలించింది ఆసఫ్ జాహీలు. వారి హయాంలో మక్కా మసీదు మరిన్ని సొగసులద్దుకుంది. అంతేకాదు ఆసఫ్ జాహీల కబర్ కూడా ఈ మసీదులో కనిపిస్తుంది. కుతుబ్షాల సమాధులంటే కుతుబ్ షాహీ టూమ్స్, పైగాల సమాధులంటే పైగా టూమ్స్ గుర్తుకొస్తాయి గాని అసఫ్ జాహీల సమాధులు ఎక్కడున్నాయంటే వెంటనే గుర్తుకురావు. అవి గీ మక్కా మసీదులు ఉన్నాయి. గిడ వరుసగా అసఫ్ జాహీ కుటుంబంలోని అందరి సమాధులు కనిపిస్తాయి. గివన్నీ పాలరాయితోని ఎంతో అందంగా కట్టిండ్రు. గివీటి మీద మొత్తం డిజైన్లతోని ఖూబ్ సూరత్గా కట్టిండ్రు. కుతుబ్ షాహీల ఆర్కిటెక్చర్ కి అసఫ్ జాహీల ఆర్కిటెక్చర్ కి తేడాలున్నా గాని గివేవి గిడ కనిపించకుండా మొత్తం కుతుబ్ షాహీల స్టైల్లోనే కనిపిస్తాయి. మసీదు మొత్తంలో మీరు చూస్తే పెద్ద పెద్ద రాళ్లతోని అంతెత్తున నిర్మాణం ఉంటది. అయితే ఒక రాయిని ఇంకో రాయిని రాతి పొడితోనే అటాచ్ చేసిండ్రట. ఇక అష్టభుజి ఆకారంలో ఉండే ఆర్చ్ కొన దాన్ని నీడబడ్డట్టుగా కింద రాళ్లతో తాపడం చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మెయిన్ హాల్లో బెల్జియం క్రిస్టియన్ రాళ్లతో చేసిన షాండియర్లు, రాయల్ కార్పెట్లు, బంగారు రేకు మీద ఎక్కిన ఖురాన్ సూక్తులు కనిపిస్తాయి. గొప్పవాటికి కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు. అలా మక్కా మసీదు చరిత్రలో చీకటి కోణం ఉంది. అసాంఘిక శక్తులు మక్కా మసీదును టార్గెట్ చేసుకున్నారు. మత సామరస్యాన్ని దెబ్బతీయాలని చూశారు. కానీ మక్కా మసీదు వాటన్నిటినీ తట్టుకుని నిలబడింది. 2007 మే 18 శుక్రవారం ఎప్పట్లాగానే ముస్లిం సోదరులంతా నమాజ్ చేయడానికి మక్కా మసీదులకు వచ్చిండ్రు. ప్రశాంతంగా అల్లాకు ప్రార్థన చేస్తుండ్రు. ఒక్కసారి పెద్ద ఆవాజ్ వచ్చింది. వెంటనే అరుపులు, కేకలు, బాంబు వేలింది. మక్కా మసీదులో బాంబులు పెట్టిండ్రు. పెద్ద గందరగోళమైంది. పోలీసోళ్ళు వచ్చిండ్రు. గొడవలు కాకుండా జనాల్ని చెదరగొట్టడానికి కాల్పులు చేసిండ్రు. ఇవన్నిట్లా మొత్తం 16 మంది చచ్చిపోయిండ్రు. సెల్ ఫోన్ ట్రిగర్ బాంబ్ అందేలింది. ఇంకా 2 ఐఈడి బాంబులుండే. వాటిని పేలకుండా డిఫ్యూజ్ చేసిండ్రు. లేకపోతే ఇంకెంతమంది బలయ్యేటోళ్ళో. గిది జరిగి ఇప్పటికి 7 ఏండ్లు అయిపోయింది. ఈ సంఘటన నుండి మక్కా మసీద్ తొందరగానే తేరుకున్నది. మళ్ళీ ఎప్పటిలెక్కనే గొప్పగా నిలబడ్డది. ఓవైపు చార్మినార్, మరోవైపు లాడ్ బజార్, ఇంకోవైపు చౌమహల్లా ప్యాలెస్, ఎదురుగా యునానీ ఆసుపత్రి. వీటన్నిటి మధ్యలో మక్కా మసీదు అద్భుతంగా, దర్పంగా, హుందాగా నిలబడి కనబడుతుంది. మక్కా మసీద్ ముందుగాల జనం ఎప్పుడు మస్తుగా అనిపిస్తుంటారు. గిడ రకరకాల అత్తర్లు, ఇత్తర్లు మస్తు దొరుకుతాయి. ఇక ముస్లిం సోదరులు తప్పకుండా పెట్టుకునే సుర్మా కూడా మంచి క్వాలిటీ దొరుకుతుంది. మక్కా మసీద్ నుండి కొంచెం ముందుకు పోతే రంగురంగుల రాళ్లతో తయారు చేసిన గాజుల బజార్, చుడీ బజార్. ఇక చార్మినార్ గురించి అయితే స్పెషల్ గా చెప్పుకోవాల్సిందే. దీని చుట్టూ బట్టలు, చెప్పులు, ముత్యాలు, నగలు, గిట్ల మస్తు రకాల వస్తువులు మస్తు అగ్వకు దొరుకుతాయి. గిది మక్కా మసీద్, దాని చుట్టూ ఉన్న హిస్టరీ. హైదరాబాద్ ఓ చారిత్రక ప్రాధాన్యమున్న నగరం. ఇక్కడ అడుగడుగునా అద్భుత శిల్పకళ సాక్షాత్కరిస్తుంది. అలాంటి వాటిల్లో ఇప్పుడు మనం చూసిన మక్కా మసీదు ఒకటి. ఈ మసీదు సర్వమత సహనానికి, భారతీయ శిల్పకళా నైపుణ్యానికి, సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దాటుకుంటూ సాగిపోయే హైదరాబాద్ చరిత్రకు తార్కాణం. ఇది ఇవాల్టి షాన్. వచ్చే వారం మరో షాన్తో మళ్ళీ కలుద్దాం. ఖుదా హాఫిజ్.